ఆలోచిస్తే ఎంతో కొంత కోపంలోనూ ప్రేమే ఎంత అర్థమైతే ఎంతో ఇంత రాజీలోనూ రాదే చింత ఖేదం పోదా మోదం రాదా హృదయాల రాగాన్ని హరిణాల వేగంతో కదిలించు కావ్యం ప్రేమేగా. కళ్యాణి, నీ వాయిస్లో ఏదో మ్యాజిక్ ఉంది తెలుసా? ఎంత కోపంలో ఉన్నా ఒక్కసారి నీ గొంతు వింటే చాలు, ఆ కోపం అంతా మాయమైపోతుంది. యు నో వాట్, ఐ లవ్ యూ. నీకోసం చచ్చిపోవచ్చు. వెళ్దామా? ఆఫీస్కి పోతున్నావా? అవునరా. నువ్వు సాఫ్ట్వేర్ ఏంట్రా? లేరా, ఎందుకు, ఏమైంది? ఆ వాలకం ఏంట్రా? హే, సినిమాల్లో చూపించినట్టు టక్ వేసుకొని నీట్గా సైడ్ పాపడు తీసుకొని ఉంటారా సాఫ్ట్వేర్ వాళ్ళు అంటే? ఇలానే ఉంటాం. అయినా ప్రొఫెషనాలిటీ అనేది చేసే పనిలో ఉండాలిరా, లుక్స్లో కాదు. అబ్బో, అంతే అంటావు? మరి ఎట్లుంటుంది, దా పోదాం. రే, ఈ సినిమాలు మనకెందుకురా, ఆఫీస్లో రిఫర్ చేస్తా, వచ్చి జాయిన్ అయిపో. సరే కానీ నువ్వు లాగించు. ఏమైందిరా? ఇట్స్ ఓకే, పో. ఎప్పుడు మాది దీని అమ్మాయి. భయ్యా, మేడం డ్రాప్ ఎక్కడ? అదేంటి, మీకు యాప్లో చూపిస్తుంది కదా, మళ్ళీ నన్నెందుకు అడుగుతారు చిరాగ్గా? మేడం, యాప్లో అమౌంట్ ఎంత చూపిస్తుందో అంతే ఇవ్వండి, కానీ డ్రాప్ క్యాన్సిల్ చేస్తారా? ఎందుకు క్యాన్సిల్ చేయాలి? నేను చేయను. ఓటీపీ రాసుకోండి, 122564. కూర్చోండి మేడం. ఏంటి భయ్యా, యాప్లో మ్యాప్ చూసుకుంటూ నడుపుతున్నారు? హైదరాబాద్లో మణికొండ ఎక్కడుందో తెలీదా? హైదరాబాద్ నాకు కొత్త మేడం, అందుకే మ్యాప్ని ఫాలో అవుతున్నా. ఫిలిం ఇండస్ట్రీలో అసిస్టెంట్ డైరెక్టర్గా ట్రై చేస్తున్నా మేడం. ఖర్చుల కోసమని జాబ్ చేస్తున్నా అంతే. సరే, జాగ్రత్తగా పోనీ. సరే మేడం. మేడం, నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యేలాగుంది, మీ ఫోన్లో మ్యాప్ ఓపెన్ చేస్తారా? సరే. థ్యాంక్ యూ మేడం. స్ట్రైట్. సరే. ఇక్కడే. ఫోన్పే ఉందా? మేడం. ఎంత? 180. చేసేసాను, ఒకసారి చూసుకోండి. మేడం 500 పంపించారు. మా సినిమా వాడివే అంటున్నావు, డబ్బులు అవసరం ఉంటుంది కదా. నా నెంబర్ కూడా పంపించాను, నీకు అవసరమైతే కాల్ చేయి. థ్యాంక్ యూ. బాయ్. అమ్మా చెప్పమ్మా. ఎన్నిసార్లు చెప్పాలి నీకు నీ నేమ్ స్పెల్లింగ్ మార్చుకోమని? కొరియర్ వచ్చింది ఇంటికి, నేమ్ చూశాడు మీ నాన్న, తిడుతూనే ఉన్నాడు. స్పెల్లింగ్లు మారిస్తే తలరాతలు మారతాయమ్మా, మీరు ఖర్చు కాకపోతే. అరే, నాతో నువ్వు చెప్పినంత ఈజీ కాదు మీ నాన్నకి చెప్పడం. ఇవ్వమంటావు ఫోను? అమ్మా అమ్మా ఆగు ఆగు, టైం లేదమ్మా నాకు ఇప్పుడు. అసలే కొత్త జాబ్ ఎలా ఉండబోతుందో కూడా తెలియట్లేదు, అర్జెంటుగా వెళ్ళాలి. జాబ్ వచ్చిందా నాన్న? ఎప్పుడు రా, చెప్పనే లేదు. వేస్ట్ ఫెలో. ఏమంటే విన్నారా, వాడికి జాబ్ వచ్చిందంట. ఎక్కడ్రా, జీతం ఎంత? అమ్మా, నేనేం సాఫ్ట్వేర్ జాబ్ చేయట్లేదు. నా ఖర్చుల కోసం నాకు నచ్చిన జాబ్ నేను కొద్ది రోజుల కోసం చేస్తున్నాను అంతే. మేము ఎంత చెప్పినా మానవులను. నీ ఫ్రెండ్స్ అంతా పెళ్ళిళ్ళు కూడా చేసుకుని హ్యాపీగా ఉన్నారు, నువ్వు ఇంకా సినిమా పిచ్చితో బ్రతికేస్తున్నావు. నా మాట విన్నానా? అమ్మా టైం అవుతుంది, నేను తర్వాత మాట్లాడతాను, పెట్టే.
ఆ లిఫ్ట్ నా జీవితంలో చాలా పెద్ద పాత్ర పోషించబోతుందని తెలియక దాన్ని వదిలేసి వెళ్తున్నా. తెలుసుంటే వద్దులే, తర్వాత చెప్తా. బొమ్మలు చూద్దామంటే యాడాన్ చేయాలో అర్థం కావడం లేదే. ఎక్స్క్యూజ్ మీ, నన్ను రాఘవ్ గారు పంపించారు. ఎవరు సార్ మీరు? నా పేరు శివ, ఆడియో ఇంజనీర్ని. ఈరోజు జాబ్లో జాయిన్ అవడానికి వచ్చా. మీరేనా? రాండి రండి సార్. సార్ అదే మీ డబ్బింగ్ రూము. ఇప్పుడు ఇండిపెండెంట్ ఫిల్మ్ వాళ్ళు ఒకరు వచ్చారు, లోపలికి మొత్తం అంతా చూసుకోండి. నేను కిందికి పోయి టీ తీసుకొచ్చా. ఓకే ఓకే సార్. ఏంటిది? హలో, ఎక్స్క్యూజ్ మీ, ఎవరైనా ఉన్నారా? హలో, హలో, ఎవరైనా ఉన్నారా? ఏమైందండి? సారీ అండి, గేట్ రావట్లేదు. ఉండండి, మేనేజర్కి ఫోన్ చేస్తాను. అగైన్ సారీ అండి, ఫోన్ స్విచ్ ఆఫ్. పొద్దున్నే ఎవరి మొహం చూశానో ఏంటో. ఐమ్ థర్స్టీ, కొంచెం వాటర్ తీసుకొస్తారా? లేకపోతే దానికి కూడా సారీ చెప్తారా? లేదండి, తీసుకొస్తా. థ్యాంక్స్ అండి. నా పేరు ఉమా, మీ పేరు? నా పేరు శివ. ఏంటి కార్తీ మూవీయా? ఉమా చెప్పగానే శివ అంటున్నారు కదా. ఇప్పుడేంటండి, ప్రూవ్ చేసుకోవడానికి నా ఆధార్ కార్డ్ తీసుకురమ్మంటారా? ఎందుకు? ఇప్పుడు ఆ ఏన్షియన్ టైప్ ఆఫ్ ఫోటో చూసి నేను ఈ లిఫ్ట్ లోనే పైకి పోవడానికా? ఇఫ్ యూ డోంట్ మైండ్, మీరు కొంచెం దూరంగా వెళ్తారా? सिक्योरिटी हाँ ले लो भैया. ఇట కాదు కానీ ఒక ప్యాకెట్ తీసి పెట్టినా. సిగరెట్ తాగుతున్నావా? దానికి కారణం నీ ఫ్రెండ్ గాడే ఉంటాడు. పక్కన కూర్చొని ప్రెజర్ ఇస్తుంది, తాగమావా అని చెప్పుంటాడు. రేపు క్యాన్సర్ వచ్చి నువ్వు పోతే ఆడు కనీసం నీ ఇంటికి కూడా రా. దీనివల్ల సఫర్ అయ్యేది నీ ఫ్యామిలీ మాత్రం. చూసినాంలే, స్టైల్గా ఉంటుందని తాగడం, పొగని రింగులు రింగులుగా ఊదడం కోసం తాగడం. రేపు నువ్వు చచ్చాక ఇవే రింగులు నీ చెతిమంటల పొగలో నుంచి వస్తుంటే, అది చూసి నీ భార్య పిల్లలు ఏడుస్తుంటే, నీ తల్లి తండ్రి తల కొట్టుకుంటుంటే ఓదార్చడానికి కూడా నువ్వు ఉండవు.
అరే నికృష్టుడా, ఇంకెంతసేపు ఈ రీల్ చూస్తూ ఆ సిగరెట్ తాగుతూ అలానే ఉంటావు. ఆ సిగరెట్ పడే. ఇప్పటికైనా నీ లైఫ్ స్టైల్ని పెంచుకో. పడేరా, పడే ఆ సిగరెట్ పడే. ధూమపానం ఆరోగ్యానికి హానికరం. దానివల్ల మీ ఫ్యామిలీకి చాలా ప్రమాదకరం. మీ ఫ్యామిలీకే కాదు, నీ వంశానికి కూడా చాలా ప్రమాదకరం. అర్థమవుతుందా నేనేం చెప్తున్నానో? నీ వంశానికి కూడా చాలా ప్రమాదకరం. భయ్యా ప్యాకెట్. నాకేమొద్దు, నువ్వే పెట్టుకున్నా. నేను మానేసిన సిగరెట్లు. సారీ అండి, కొంచెం ఇంపార్టెంట్ కాల్, దట్స్ వై. ఏం పర్లేదండి. మీరు సిగరెట్ తాగుతారా? సిగరెట్ తాగుతారా? అప్పుడప్పుడు కలుస్తాను, రెగ్యులర్గా కాదు. అవును, మీ దగ్గర ఆయన నెంబర్ ఉంటుంది కదా, కో డైరెక్టర్ది. ఒకసారి కాల్ చేయొచ్చు కదా. కో డైరెక్టర్ నన్ను ఇక్కడ వదిలేసి వస్తానని వెళ్ళిపోయారండి. నా దగ్గర ఏమో అసిస్టెంట్ నెంబర్ లేదు. పర్లేదండి, ఏం కాదు. కో డైరెక్టర్ కాల్ చేస్తే మీ అసిస్టెంట్ నెంబర్ ఇస్తారు కదా, ఒకసారి కాల్ చేసి కనుక్కోండి. మట్టి బుర్రా. సారీ అండి, పొద్దున్న నుంచి ఒకటే కాల్స్, అందుకే బుర్ర పని చేయట్లేదు. నో ప్రాబ్లం అండి, ఒకసారి కాల్ చేసి కనుక్కోండి. ఇదేంటి కాల్ చేస్తుంటే కట్ చేస్తాడు? కాస్త ఆక్సిజన్ ఇస్తారా? ఫీలింగ్ స్ట్రెస్డ్. ఆక్సిజన్ ఇప్పుడెక్కడ దొరుకుతుందండి? ఆక్సిజన్ అంటే సిగరెట్ అండి. మీరు తాగుతారా? ఏ అబ్బాయికి మాత్రమే అని రాసుందా ఏంటి? అలా అనేం కాదు. ఓకే, ఒక్క నిమిషం. శివగారు, మరీ అలా చూడకండి. మీ సిగరెట్ మీకు ఇచ్చేస్తానులేండి. అలా కాదండి, అసలు మీకు ఎలా అలవాటైంది? అదో పెద్ద కథ. మా నాన్న చైన్ స్మోకర్. నిన్ను చూడగానే మా నాన్నే గుర్తొచ్చాడు. అందుకే నువ్వు నాకు కొత్త అనిపించలేదు. ఓ సారీ, మీరు. పర్లేదండి, నువ్వు అనొచ్చు. నేను అచ్చం మా నాన్నలాగే ఉంటానంట. అందరూ అంటూ ఉంటారు. మా నాన్న సిగరెట్ కాలిస్తే రజనీకాంత్ కంటే స్టైల్ గా ఉంటుంది తెలుసా? సూపర్ స్టార్ రజనీకాంత్. లైఫ్ లో కొంతమందికే సక్సెస్ వస్తుంది, అలా అని మిగతా వాళ్ళందరికీ టాలెంట్ లేక కాదు. అయినా నాన్న శివ అక్కడ, ఆయన కన్నా ఏం గొప్ప చెప్పు. నేను నేను బాగున్నాను నాన్న. ఏంటి నాన్న, పొద్దు నుంచి బ్యాంక్ కాల్స్ వస్తూనే ఉన్నాయి. చూడు నువ్వు. మీరు మీ కో డైరెక్టర్కి ఇంకోసారి కాల్ చేయలేకపోయారా? మెసేజ్ పెట్టానండి, రిప్లై లేదు. ఫోన్ వస్తుంది, తననేమో చూడండి. హలో, ఎన్నిసార్లు చెప్పాలి మీకు? అయినా మా అన్నయ్య చేసిన అప్పెంత? ఇలా మాటి మాటికి నాకు కాల్ చేసి ఇబ్బంది పెట్టకండి. మాటలు కాస్త జాగ్రత్తగా రానివ్వండి. ఒకసారి ఇవ్వండి, నేను మాట్లాడతాను. ఎవర్రా? లోన్ ఇస్తే ఇష్టం వచ్చినప్పుడల్లా ఫోన్ చేసి బెదిరిస్తావా? అసలు లోన్ ఎవరికి ఇచ్చావు నువ్వు? వాళ్ళకి ఫోన్ చేయి. వాళ్ళు ఏదో నెంబర్ ఇస్తే వీళ్ళకి చేస్తావేంటి? హెరాస్మెంట్ కేసు పెడతా చెప్తున్నా. ఇంకొకసారి కాల్ చేసావంటే పెట్టవా, ఏం చేసుకుంటావు చేసుకోపో. గట్టిగా మాట్లాడితే ఎవడ కట్టేవాడు కూడా కాదు ఇక్కడ. ఎవరికి ఇచ్చేవాడు? ఫోన్ ఇవ్వండి, నా ప్రాబ్లం నేను సాల్వ్ చేసుకుంటా. మీరు మరీ మాట్లాడి పెద్దగా చేయకండి. ఇవ్వండి. ఇక మీరు వెళ్ళండి. అదేంటి, తన వల్ల కలిగిన ఇంత చిన్న ఇరిటేషన్ కూడా తట్టుకోలేకపోతున్నాను. నాకీ అలాగే ఏంటి అసలు? తన పరిచయం అయిందే ఇప్పుడు కదా,
మన లైఫ్లో చాలామంది వస్తారు, కానీ కొందరు మాత్రమే మనల్ని మనకే కొత్తగా పరిచయం చేయడానికి వస్తారంట. తన పరిచయంతో నిజమే అనిపిస్తుంది. తమ్ముడు లైట్రీ. అన్నా నువ్వు లైట్రీ ఆయన కదప్ప అన్న, నువ్వు రీల్స్ చేస్తావు కదా? మనమే. లైక్ కొట్టావా? సర్లే లైట్రీ. కడుపుకి అన్నం తింటున్నావా, గడి తింటున్నావా? మనిషిగా దున్నపోతావు నువ్వు. ఏమైంది తమ్ముడు? ఒరే అమ్మని తిట్టాకు నీ అమ్మ నా కొడక అన్నట్టు సిగరెట్ తాగుతారా అని చెప్పి రీల్ చేసి మళ్ళీ నువ్వే సిగరెట్ తాగుతావు ఏందిరా? అది ఉండాలి, ఇది ఉండాలి ప్రతిదానికి. ఏందిరా ఉండేది? రే మనిషి వద్దునపోతావు నువ్వు. ఏమి రైట్ తయారైనావు? అది కాదు తమ్ముడు. ఇంకోసారి వీడియోలు చేసి అమ్మా. బా ఏం తీరిగా కూర్చున్నారు సార్. ఆడ ఆడపిల్ల లిఫ్ట్ లో స్ట్రక్ అయ్యింది. ఏమైనా ఫోన్ చేద్దాం ఉందా మీకు? ఓకేనండి. అట్నే కూర్చోండారు. ఏం సార్ మీరు? ఎక్స్క్యూజ్ మీ, అసిస్టెంట్ డైరెక్టర్ వస్తున్నారంట, డబ్బింగ్ స్టార్ట్ చేయమన్నారు. సర్వేష్ అంతా ఓకే చెప్పు, వర్క్ స్టార్ట్ చేద్దాం. అసలే చాలా లేట్ అయిపోయింది. సార్ మీరు జాయిన్ అయింది ఈ పొద్దే. ఆడంతా రెడీగా ఉంది, పోండి. బ్రో రెడీ అయితే స్టార్ట్ చేద్దాం. మీ మేడం ప్రిపేర్ అయిందో లేదో కనుక్కో. మేడం ఒకసారి స్క్రిప్ట్ సరిగా చూసుకోండి, పైలట్ చేద్దాం. యా రాజు, ఐఎమ్ రెడీ. ఓకే మేడం, టేక్ వెళ్దామా? యా షూర్. ఏంటి శివ అలా ఉన్నావు? కలుద్దామని రమ్మని ఏం మాట్లాడమేంటి? మీ మేడంకి ఏమన్నా డబ్బింగ్ ఫస్ట్ టైమా? అలా ఏం లేదు మేడం. కొంచెం వెనక్కి జరిగి చెప్పండి, సౌండ్లో కొంచెం డిస్టర్బెన్స్ వస్తుందంట. యా ఓకే ష్యూర్. హలో, మైక్ టెస్ట్ ఓకేనా? ఓకే మేడం, టేక్. ఏంటి శివ రమ్మని చెప్పి ఏం మాట్లాడవేంటి? ఓ అర్థమైంది. ఐ లవ్ యూ శివ. ఈ మాట కోసమే కదా ఇన్నాళ్ళు ఎదురు చూశావు? చెప్తే గాని నా ప్రేమ నీకు అర్థం కాదా శివ? చెప్పాలని చాలాసార్లు అనుకున్నా, కానీ నువ్వు నా మీదున్న ప్రేమని దాస్తూ, నన్ను బుజ్జి పాపాయిలా లాలిస్తూ, నా పక్కనే తిరుగుతూ నాకు జీవితాంతం హాయినిచ్చావు. అది నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఇప్పుడు కూడా ఎందుకు చెప్తున్నానంటే నువ్వు నాకు దూరం అయిపోతావేమో అని భయంతో. ఓకే మేడం, గుడ్ జాబ్. గుడ్ వర్క్ మేడం జీ. డబ్బింగ్ చాలా బాగా చెప్పారు. అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలే. థ్యాంక్ యూ. చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుందిగా. లవ్లోనా డబ్బింగ్లోనా? నాన్న మంచి స్మోకరే కాదు, మంచి సింగర్ కూడా. ఆయన అవ్వలేకపోయారు కాబట్టి నన్నైనా చేద్దాం అనుకున్నారు. నాకు సింగింగ్ అస్సలు ఇంట్రెస్ట్ లేదు. ఈ డబ్బింగ్ కూడా ఏదో పాకెట్ మనీ కోసం. నేను వేరు అని చెప్పుకొని అందరిలాగా బతికేసే జీవితం కదా. One second. Yeah. Hello.
చేంజ్ చేసేయండి. నటన ఈశ్వరుని తలపు ఘటన యా నేను దాని మీద ఉన్నా. నేను మళ్ళా చేస్తాను. అరే భలే పాడుతున్నావే. యూ హ్యావ్ ఎన్ అమేజింగ్ వాయిస్. చాలేండి. నేనేదో నిన్ను ఇంప్రెస్ చేయాలని చెప్పట్లేదు, నేను నిజంగా ఇంప్రెస్ అయ్యాను కాబట్టి చెప్తున్నా. యూ హ్యావ్ ఎన్ అమేజింగ్ వాయిస్. నేను ఒక సినిమా తీస్తే ఖచ్చితంగా నీతో ఒక పాట పాడిస్తా. నిజం. అప్పుడు నా గొంతు విని అందరూ పోవాలనా? జనాల మీద చాలానే పగ ఉన్నట్టుందే. జనాల మీద పగుంటే నేనే పాడేస్తాను కదా, నీతో ఎందుకు పాడిస్తా? చూద్దాం, ఇంకా స్టార్టింగే కదా. సార్ నీళ్ళు. సార్ కాఫీ ఏమన్నా? ఏం మనిషి మాట్లాడారా మరి? నువ్వనైతే అర్థమైపోయింది. ఆహా, గుర్తుపట్టేశారా వాళ్ళు? అంతేగా. సార్ ఇప్పుడు మాట్లాడట్లేడు కానీ మళ్ళీ రాపో. నేను వెళ్ళి మాట్లాడేసి వస్తా. ఏమైంది? ఏమో ఆయన తేడాగా ఉన్నాడు, అందుకే ఆమెను పంపించిన. సర్లే నేను మాట్లాడాలి. ఏమైంది? సార్ చాలా టెన్షన్లో ఉన్నాడు. ఎందుకు? ఎవడో బ్లాక్మెయిల్ చేస్తాడంట. బ్లాక్మెయిలా? ఎవరిని? సార్ వాళ్ళ అమ్మాయి ఉంది కదా, తన ఫొటోస్ ఎవడో మార్ఫ్ చేసి సార్ని బ్లాక్మెయిల్ చేస్తాడంట. అది జస్ట్ మార్ఫింగే కదా. మార్ఫింగే, అది నీకు నాకు అర్థం అవుతుంది, ఆయనకు అర్థం కావట్లేదు. మరి ఆయన ఏమంటున్నారు? వాడు డబ్బులు అడుగుతున్నాడు, ఈయన ఇస్తున్నాడు. ఇప్పటికి 2 సార్లు ఇచ్చాడంట. ఇప్పుడు 3వ సారి అడిగాడు, ఆ డబ్బులు అరేంజ్ చేసుకుంటున్నాడు. ఆ డబ్బులు ఇవ్వడం మానేస్తే ఆ ఫోటోలు మా రిలేటివ్స్కి పంపించి మా పరువు తీసేస్తారు అని భయపడుతున్నాడు. అయినా ఎవడు అంత ఖాళీగా ఉన్నాడు చెప్పు? ఎవడూ పట్టించుకోడు, ఎవడు పనులు ఆడున్నాడు. ఆయనకు అర్థం కావట్లేదు. నువ్వు టెన్షన్ తీసుకోకు, నేను వెళ్ళి మాట్లాడతాను. ఎక్స్క్యూజ్ మీ అంకుల్. రామా. అంకుల్, మీతో నాకుంది తక్కువ పరిచయం. ఇలా చనువు తీసుకొని చెప్పొచ్చో లేదో నాకు తెలీదు, కానీ ఒక అమ్మాయి విషయం కాబట్టి చెప్తున్నాను. ఈ టైంలో తండ్రిగా మీరెంత బాధపడుతున్నారో నేను అర్థం చేసుకోగలను. రేపటి నుంచి మీరు తన్ని ఎలా చూస్తారో అని. కానీ మీ భయం సమాజం మొత్తం ఎలా చూస్తుందా, ఏం మాట్లాడుకుంటుందా అని. మరీ ఎక్కువ ఆలోచించకండి అంకుల్. ఎదుటోడి ఏడుపు చూసి నవ్వుకునే సమాజంలో ఉన్నాం మనం. అది ఎప్పటికీ మారదు. నా భయం అంతా నా కూతురు గురించేమ్మా. మీరు ముందు బాధపడ్డం ఆపండి అంకుల్. ఒకవేళ బాధపడ్డా అది మీ కూతురికి కనిపించకుండా చూసుకోండి. బయట మొత్తం ఎలా ఉన్నా, అందరూ ఎలా చూస్తున్నా అసలు ఏమీ జరగలేదు, జరిగింది పెద్ద విషయమే కాదన్నట్టు మీరు తన దగ్గర బిహేవ్ చేయండి. అప్పుడు తను నార్మల్ అవుతుంది. మీరొక్కరు తనతో ఉంటే చాలు. ఉంటారు కదా? ఓకే అంకుల్. ఓకేమ్మా. హలో తల్లి, బయటికి వెళ్తాన్నా కదమ్మా, రెడీ ఉండుమా, బయలుదేరుతున్నాము. ఓకేమ్మా, జాగ్రత్తగా ఉండుమా. హాయ్ మేడం. హాయ్. ఆఫీస్లో ఎవరు లేరేంటి? శివ లేడా? శివన్ ఇంకా రాదు మేడం. మేడం శివడి చంద అవుతుందేమో. ఏంటి? ఏం లేదు మేడం. శివ ఎందుకు రాలేదో చెప్పాడా? చెప్పలే మేడం. ఓకే.
శివ అడ్రస్ లొకేషన్ ఉందా? నాకు కొంచెం వాట్సాప్ చేయవా? సరే మేడం. అమ్మయ్యా. నువ్వు వస్తావని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను కాకుండా ఇంకెవరైనా వస్తారని ఎక్స్పెక్ట్ చేసావా? ఇప్పుడు అంత ఇంట్రెస్ట్ కానీ ఓపిక కానీ టైం కానీ అస్సలు లేదు అలాంటి విషయాలు. మరి దేని మీద ఇంట్రెస్ట్ ఉందో? నా ఇంట్రెస్ట్, నా ఫోకస్ అంతా మూవీ మీదే. ఎన్నో సంవత్సరాలుగా, ఇప్పుడే కాదు. మరి ఇన్ని ఇయర్స్ నుంచి కష్టపడుతున్నప్పుడు ఇంకెందుకు ఇప్పటి వరకు అవకాశం రాలేదు? ఏమైందా? కథలు పట్టుకుని ఎన్ని ఆఫీసులకు తిరిగామో తెలుసా? ఎంతో మంది హీరోలు, ప్రొడ్యూసర్లు మీరు కథలు తీసుకురండి, మేము సినిమాలు తీస్తాం, కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తాం అని అంటూనే ఉన్నారు. కథ చెప్పాలనుకున్నారా? మేము వినడానికి రెడీగా ఉన్నాం. అసలు జరిగే విషయం ఏంటో తెలుసా? అక్కడ ఎంతమంది హీరోల దగ్గరికి, ఎంతమంది దగ్గరికి వెళ్ళా, ఎన్నిసార్లు తిరుగు, నీకు అసలు ఎక్స్పీరియన్స్ లేకపోతే వాళ్ళు ఛాన్స్ ఎవరు? పోనీ ప్రొడక్షన్ హౌస్ అంటావా, వాళ్ళతో తిరుగుతాం. వాళ్ళ చుట్టూ తిరిగి వాళ్ళ అపాయింట్మెంట్ తీసుకోవడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. పోనీ ఏదో రకంగా అపాయింట్మెంట్ తీసుకుని వెళ్తాం. మొన్న లాస్ట్ వీక్లో హిట్ అయింది కదా సినిమా, అలాంటి స్టోరీ ఏమన్నా ఉందా నీ దగ్గర? విలేజ్ బ్యాక్ డ్రాప్లో ఏమన్నా స్టోరీ ఉందా? మలయాళం సినిమా స్టోరీ ఏమన్నా ఉందా? లేదు సార్, మా కథ చాలా బాగుంటుంది, ఒక్కసారి వినండి అని మన కథ వాళ్ళకి చెప్తావా? కథ చాలా బాగుందయ్యా, కానీ నువ్వు హ్యాండిల్ చేయగలవా అంటే కొత్త కదా, అవకాశం ఇవ్వకుండా మాకు ఎక్స్పీరియన్స్ ఎక్కడి నుంచి వస్తుంది? ఆ కథ మాకు ఇచ్చే, ఎవరితోనే తీయించుకుంటాడంటే ఎలా ఇస్తావు? నీ గురించి నువ్వు రాసుకుని కదా ఆడికి ఎందుకు ఇస్తావు? ఇట్స్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఇంపాసిబుల్ అయినా కూడా మేము ఎందుకు ఇంకా ఉన్నామో తెలుసా? మాకు అనేది ఒకరోజు రాకుండా పోదు కదా, ఆ హోప్తోనే బతుకుతున్నాం. వస్తుంది ఖచ్చితంగా. అయినా సోదంతా నీకెందుకు గాని చెప్పేంటి సంగతులు? నువ్వే చెప్పాలి. ఇంట్లో తినడానికి కూడా ఏం లేవు. స్వీట్ ఏమైనా ఉందా? స్వీట్లు కూడా ఏం లేవు. ఓ, టొమాటోస్ ఉన్నాయిగా. టమాటోస్తో ఏం చేస్తావు? నీకు తెలీదా? టొమాటోస్ మీద పంచదార వేసుకొని తింటే సూపర్ గా ఉంటుంది. అవునా? ఇవి నేను కోస్తాను గానీ అందులో టీ తాగుతావా? థ్యాంక్ యూ. అవును, నీ డబ్బింగ్ వర్క్ ఎలా అవుతుంది? ఏదో జరుగుతుంది. సింగర్ గా కూడా ట్రై చేస్తున్నట్టున్నావుగా? ఏదో అలా. డబ్బింగ్ చెప్తున్నాను, వాయిస్ బాగుంటుంది అంటున్నారు, అందుకే ట్రై చేద్దామని. ఎలాగో మీరు సినిమా తీయబోతున్నారు కదా, మీ సినిమాలోనే డెబ్యూ చేస్తా. నాతోనే పెట్టుకున్నావా? కానీ నిజంగా నా మూవీ స్టార్ట్ అయితే ఖచ్చితంగా నీకు అవకాశం ఇస్తా అన్నమాట, మర్చిపోను. థ్యాంక్ యూ. టీ చాలా బాగుంది. థ్యాంక్ యూ. రుద్రాక్ష, ఇది ఎందుకు ఇప్పుడు? ఈ రుద్రాక్ష మా అమ్మది. ఇది తనతో ఉన్నప్పుడు పాజిటివ్నెస్ చాలా ఉండేదని చెప్పేది, అందుకే ఇది నీకిచ్చాను. ఇది నీతో ఉంటే ఆ పాజిటివ్నెస్ అంతా నీతోనే ఉంటుంది. థ్యాంక్ యూ. కానీ ఏంటి, ఎవరన్నా షర్టో టీషర్టో ప్యాంటో గిఫ్ట్ ఇస్తారు కానీ నువ్వు? అవన్నీ కామన్ కదా, అందుకే ఇది నీతో ఉంటే నేను నీతో ఉన్నట్టే. ఇది నీ జ్ఞాపకంగా నా దగ్గర ఎప్పటికీ ఉంటుంది. దీన్ని అస్సలు తీయను. ఉండాలి కూడా. ఇంకేంటి? నిన్నగాక మొన్న వచ్చినాడు కూడా ఒక ఐమిని పడేసినాడు. నెక్స్ట్ ఎవరు వచ్చి దాన్ని నేను లైన్లో పెట్టేచ్చా. ఎక్స్క్యూజ్ మీ. ఎక్స్క్యూజ్ మీ. హలో. హాయ్ అండి, బాబీ గారు యాక్చువల్లీ డబ్బింగ్ కోసం పిలిపించారు. ఓకే,
ఇన్ఫార్మ్ చేశారు బాబీ గారు. కీర్తి అంటే మీరే కదా? అవునండి. సూపర్. మీరు లోపల కూర్చోండి, వర్క్ స్టార్ట్ చేద్దాం. ఓకే. ఏమైందిరా? అది నా పిల్ల సార్. కీర్తి గారు చెప్పండి. మీ డబ్బింగ్ వర్క్ తిని చూసుకుంటాడు. ఓకే సరిపోద్దా? మళ్ళీ ఏంట్రా? నీలాగే నెలల టైం తీసుకుని నేను డబ్బింగ్ అయిపోయి బయటకు వచ్చి బావా అని పిలిచలేదు చూడు. అన్న కొంచెం ఫాస్ట్ గా స్టార్ట్ చేద్దామా? ఏమన్నావు? అన్న కొంచెం ఫాస్ట్ గా స్టార్ట్ చేద్దామా అన్నాను. అన్నానా? ఏమైంది? ఎవరు మీదకన్నా ఎవరు నీకన్నా ఏ అవలేపడుతున్నా ఎట్టా? నాకు అర్థం కాదుగా. డబ్బింగ్ వచ్చింది నన్ను అన్న ఎట్టంటే ఇమ్మి నేనేదో బూత్ మాట్లాడినట్టు అలా అంటారే. బూతే అన్న అనేది బూతే. ఇదో నీకు నిజంగా నీ అన్నలా కనిపించాట మాట్లాడు తప్పులే. అంతేగాని లైన్ ఇచ్చన్నాడు ప్రేమ ఇచ్చన్నాడు అని చెప్పేసి అన్న అన్నావనుకో అది బూతే. ఇష్టం లేకుండా డైరెక్ట్ గా చెప్పు సరేనా? ఇంకోసారి డబ్బింగ్ వచ్చేయండి నన్ను ఎట్టంటే అది. ఇంకోసారి ఇట్లా అన్నావనుకో మామూలుగా ఉండదు నీకు చెప్తున్నా. అన్న అంట అన్న వాడు అంతేనండి, వాడు సరిగ్గా మాట్లాడారు. అదేమనుకోకండి, మీరు వెళ్ళి కూర్చోండి, నేను స్టార్ట్ చేస్తాను. హాయ్. సర్వీస్ వస్తానన్నాడు, మీరు వచ్చారండి? నా బండి నేను ఎవ్వరికీ ఇవ్వను. ఓకే, నాకు వేరే అర్జెంట్ పనుండి లేట్ అయిపోయింది. మీ టైం వేస్ట్ చేసినందుకు సారీ. పర్లేదు, ఎక్కండి. నన్ను డ్రైవ్ చేయమంటారా? ఏ అమ్మాయిలు డ్రైవ్ చేస్తున్నప్పుడు అబ్బాయిల వెనకాల కూర్చుంటే నామోషియా? నా బండి నేను ఎవరికి ఇవ్వను, ఎవరిని నడపనివ్వను. మీకు ఇష్టం ఉండేనండి, లేకపోతే ఉండిపోండి. అమ్మాయిలతో మాట్లాడడం కష్టం, మీతో మాట్లాడడం ఇంకా కష్టం. సర్లే మీరే డ్రైవ్ చేయండి, నేను కూర్చుంటా. ఒక నిమిషం మేడం, స్టార్ట్. ఎలా అండి అలా? ముందు చూసుకోవాలి హే కదా. పవన్, ఏంటి ఇక్కడ? ఏం లేదు. ఏమైంది? బండి ఆగిపోయింది మేడంని డ్రాప్ చేయాలి. అవునా? డ్రాప్ ఎక్కడ? ఇన్ఫోసిస్ డ్రాప్ అక్కడ. సరే ఒక్క నిమిషం. మీరు వెళ్ళండి, నేను డ్రాప్ చేస్తాను. ఒక్క నిమిషం. మీరేమనుకోకపోతే నా బండ అబ్బాయికి ఇస్తాను, కస్టమర్ని డ్రాప్ చేసి వస్తాడు, మనం వెయిట్ చేద్దామా? పవన్, నా బండి తీసుకో. అమ్మాయిలు నాకు అర్థం కారేమో. ఇందాకే కదా నేను బైక్ అడిగితే నా బైక్ నేను ఎవరికి ఇవ్వను అని చెప్పింది. ఇప్పుడేమో ఇతను వద్దు అంటున్నా తీసుకోమంటుంది. అయినా తనకి చాలా క్లారిటీ ఉంది. అటువంటి క్లారిటీ నేను ఏ అమ్మాయిలోని చూడలేదు. తను ఒక పని చేసిందంటే అది కరెక్టేనేమో. ఓకేనా సార్? శివగారు, సిగరెట్ మీరు కూడా తాగుతారా? ఒకటే ఉంది, షేర్ కొడదాం. ఉమ్మగారు, నాకు చిన్న డౌట్ అండి. ఏంటి? అమ్మాయి సిగరెట్ కాలుస్తుందనా? కాదు, అతను చూస్తుంటే మీకు బాగా పరిచయం ఉన్న వ్యక్తిలా కూడా అనిపించట్లేదు. సడన్గా అతను అడగకుండానే మీ బైక్ని ఇచ్చేశారు. అంటే మీ బైక్ని మీరు ఎవరికి ఇవ్వరు కదా? అర్జెంట్ వర్క్ ఉన్నప్పుడు రూల్స్ ఎందుకండి? పాపం తను వెళ్ళాలన్నాడు, ఇచ్చాను, నథింగ్ మచ్. సూపర్ అండి. సినిమాలో హీరో మాదిరి ఉన్నావులే. హీరో అన్నా నువ్వు.
అన్న 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 కీస్ అన్న. దేనికిరా? వాడి దగ్గర పోయి పైసలు తీసుకురావాలి. ఉండరా వస్తాన్నా. రే ఆగరా. నైట్ పూట కలదలు ఎందుకు? స్టైల్గా ఉంటుందని. అన్న 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 ఛీ నువ్వెప్పుడు ఇంత అన్న? టీ భయ్యా దో చాయ్. సిగరెట్? నేను థ్యాంక్స్. టీ. ఇంకేంటి శివ? జాగ్రత్త. ఇట్స్ ఓకే. ఇంకేంటి? ఏముంటాయి మీరే చెప్పండి. అవును, నువ్వెవరైనా లవ్ చేసావా? కాలేజీలో చేసా, హా. కానీ వన్ సైడ్ లవ్ అనుకుంటా, వర్కౌట్ అవలా. ఆ అమ్మాయి వాళ్ళ నాన్నని పరిచయం చేసింది. హా. నాకెందుకో భయం వేసి పారిపోయా. పారిపోయావా? మరి ఆ అమ్మాయి వాళ్ళ నాన్నని పరిచయం చేసిందంటేనే నీకు అర్థం అవ్వాలి కదా. ఏమవ్వాలి? ఏం లేదులే. రేపు మా నాన్న వస్తున్నారు, నువ్వు కూడా కలుస్తావా? ఎందుకు, నువ్వు వెళ్ళు, వేరే పని ఉంది నాకు. ఓకే. ఎక్స్క్యూజ్ మీ. డబ్బులు లేవే. ఏమేంటి శివ, ఏమైనా ప్రాబ్లమా? ఏం లేదు. 1 సెకండ్, నేను పే చేయనా? లేదు నేను చేస్తాను. ఓకే. హలో. అరే ప్లీజ్ రా, ఆ పేటిఎంకి 50 రూపీస్ పంపించు. బిల్లు కట్టాలరా, వెయిట్ చేస్తున్నా. తెలుసా, ఇప్పటికే చాలా ఇచ్చావు. అరే ఒక్క సినిమా కొట్టని, నీకు ఎంత కావాలంటే అంత ఇస్తా, నీ బ్యాలెన్స్ మొత్తం క్లియర్ చేస్తా. ప్లీజ్ రా. థ్యాంక్స్. మనకంటే పెద్ద హీరో ఉన్నారు ఇక్కడ. అన్నా వచ్చింది చూసుకో. వెళ్దామా? శివ అంటే మీరేనా? అవునండి, మీరు? హాయ్, నా పేరు వినయ్ అండి, డైరెక్టర్. రమేష్ ఇప్పుడే చెప్పాడు మీ గురించి. ఇది నా డెమో ఫిల్మ్ అండి, కాకపోతే యూట్యూబ్లో రిలీజ్ చేయాలి. ప్రొడ్యూసర్ సౌండింగ్ చాలా ఇంపార్టెంట్ అండి ఇది. సో దీన్ని ఇంకొంచెం బెటర్ చేయడానికి మీరేమన్నా సజెషన్స్ లాంటివి ఏమైనా ఇవ్వగలరా? ఖచ్చితంగా అండి, మాట్లాడదాం దాని గురించి. మీ ప్రాజెక్ట్ ఇప్పుడే లోడ్ చేశాను, ఒకసారి వెళ్ళి చూద్దామా? సార్. ఆ చేతికి ఏంటండి, ఆ బ్యాండేజ్ ఏంటి? మార్నింగ్ బ్లడ్ ఇచ్చి వచ్చానండి, మనకి తెలిసిన వాళ్ళ ఒకరికి రిక్వైర్మెంట్ ఉంటే. మామూలు ఇష్టం కాదండి బాబు బ్లడ్ ఇవ్వడం అంటే. నాకైతే ఇంజక్షన్ చూస్తే చాలు ఓట్లు పడి. గుర్తుంది. ఓకేనండి, మీరు వెయిట్ చేస్తానండి, నాకు చిన్న పని ఉంది, చూసుకొని వస్తాను. తరిమే వరమా తడిమే స్వరమా నీదిగో ఈ జన్మ నీదని అంటున్నా, వింటున్నావా 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 వింటున్నావా. కట్. ఏ రాజు ఇట్రా. ఏం పని చెప్పారా?
ఏం పాట పాడమని చెప్పావు? నేను చెప్పింది ఏం సందేహం లేదు, పాట పాడమని. నెక్స్ట్ సీన్కి కంటిన్యూటీగా ఉంది, కాస్ట్యూమ్ చేంజ్ చేసుకోవాలి. మేడం మీరేం పాట పాడాలో మీకు తెలుసా? తెలీదా? కన్నుల్లో ఉన్న పెన్నెల్లో ఉన్న ఓకే ఓకే. కట్ కట్ కట్. ఓకే రమేష్ గారు. వచ్చేయండి. ఓకే సార్. సార్ నెక్స్ట్ ఎక్కడ సార్? కింద సెటప్ ఉందిగా అక్కడే. మాట్లాడవే ఇంకా? సైలెంట్గా ఉంటావేంటి? సైలెంట్గా ఉండడం నువ్వే నేర్పించావు. అది నా అలక, కోపం వల్ల వచ్చిన సైలెన్స్ కాదు. నీలా మాట్లాడడం నాకు రాదు. అర్థం చేసుకునేంత సింపుల్ పర్సన్ని కూడా కాదు. వదిలే మోహన్. ఏదో ఒప్పుకున్నాను కాబట్టి ఈ సినిమా చేస్తున్నాను. దీన్ని అడ్వాంటేజ్గా తీసుకోకు. ఇప్పటికే లేట్ అయింది. బాయ్. బాయ్? ఈ ఒక్క వర్డ్ వల్ల ఎంత రచ్చ జరిగిందో గుర్తుందా కళ్యాణి? కళ్యాణి, ఆ పిలుపులోనే తెలుస్తుంది నీకు నా మీద ఎంత కోపం ఉందో. వదిలే మోహన్. వెయిట్ చేస్తున్నాను ఈ షూటింగ్ ఎప్పుడైపోతుందా అని. ఇట్స్ ఆల్ ఓవర్. గుడ్ బై. నీ మెళ్ళో నేను ఇచ్చిన రుద్రాక్ష లేనప్పుడే అర్థమైంది నేనంటే నీకు ఎంత ప్రేమో. ఏమైంది సార్? ఎందుకు సడన్గా అలా వచ్చేసారు? రమేష్ గారు, మీరు ఎప్పుడైనా లవ్ చేశారా? మనకిష్టమైన వ్యక్తి మనకిష్టమైన పనిని మనతో పాటు కలిసి చేస్తుంటే ఎంత ఆనందంగా ఉంటుందో తెలుసా? అదే ఆ దగ్గర అతి కొద్ది దూరంలోనే విడదీయలేనంత దూరం వెళ్ళిపోతుందని తెలిస్తే ఆ బాధ చాలా దారుణంగా ఉంటుందండి. తన పాట పాడినప్పుడు నా గురించే పాడింది అని నాకు అనిపించింది. కానీ తన దగ్గరికి వెళ్ళి మనస్ఫూర్తిగా మాట్లాడలేని నా పరిస్థితిని చూస్తుంటే నాకే జాలేస్తుంది. సార్, మీరు తను ఇంత ప్రేమిస్తున్నప్పుడు వెళ్ళి చెప్పొచ్చు కదా సార్. తొలిసారి ప్రేమ, తొలి పరిచయం చాలా సులభంగా జరిగిపోతాయండి. కానీ ఒక్కసారి వద్దనుకున్న ప్రేమని వదులుకున్న బంధాన్ని తిరిగి పొందడం చాలా కష్టం. అయినా నేను ట్రై చేయలేదు అనుకుంటున్నారా? అన్ని రకాలుగానూ ట్రై చేశాను, ఇప్పటికీ ట్రై చేస్తూనే ఉన్నాను. కానీ అసలు ఏం ఉపయోగం లేదు. ఈ శివ క్యారెక్టర్ కూడా ఏదో ప్లే చేస్తున్నాను, కానీ కళ్యాణ్ని దగ్గర నుంచి చూస్తూ యాక్ట్ చేయడం చాలా కష్టంగా ఉంది. ఒక్కసారి చేతులారా వదులుకున్న ప్రేమని తిరిగి పొందాలనుకోవడం, అది తిరిగి దొరుకుతుందని ఆశించడం కూడా మూర్ఖత్వమేనేమో. అసలు ఏం జరిగింది సార్ మీ ఇద్దరి మధ్య? ఎందుకు విడిపోయారు? కలవడానికి చాలా కారణాలుంటాయండి, కానీ విడిపోవడానికి కారణాలంటే ఏం చెప్పను నేను. తను ఏదో చెప్తుంది, నాకైతే ఏం అర్థం కావట్లేదు. పురాణాల్లో రాక్షసుల గురించి రాశారు కదా, అది అమ్మాయిల గురించేనండి. చాలా దారుణం అమ్మాయిలు.
మనకే సరిగ్గా కమ్యూనికేట్ అవ్వక రాక్షసుల గురించి అనుకున్నాం. సినిమా మొత్తం చూశాను. దీనికి డబ్బింగ్ చెప్తే నాకే పేరు వస్తుంది. ఎలాగో మనకి మనీ నీడ్ కూడా ఉంది కదా. వద్దు. ఎందుకొద్దు? ఈ సినిమాలో అడల్ట్ సీన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. అదేంటి? నేను యాక్టింగ్ చేయట్లేదు కదా, డబ్బింగ్ మాత్రమే చెప్తున్నాను. మాటలు కూడా చాలా ఓవర్గా ఉన్నాయి. అలాంటివి మన మధ్యలో ఉంటేనే బాగుంటాయి. నువ్వు ఈ మధ్య చాలా పాజిటివ్గా అవుతున్నావు. ప్రొఫెషనల్ ఇది, పర్సనల్ కాదు. ఇలాంటివి మన మధ్య మాత్రమే ఉండాలి. ఆ రోజే చెప్పాను కదా ఆ సీన్ తీసేయమని చెప్పి. ఇప్పుడు ఎడిటింగ్ లో ఎందుకుంది? మేడం ఒకసారి డైరెక్టర్ గారిని అడగండి. ఇప్పుడే ఆయనకు నాకు కాల్ చేయమని చెప్పండి. ఆయనతో మాట్లాడితేనే షూటింగ్ ఉంటుంది. మేడం మేడం ప్లీజ్ అలా అనకండి. కాల్ చేస్తున్నారా లేదా? సార్ కొంచెం అర్జెంటుగా ఎడిట్ షూట్ దగ్గరికి వస్తారా? సరే సార్. మేడం సార్ వస్తున్నారు, ఒకసారి ఆయనతో మాట్లాడండి. నేనెందుకు మాట్లాడతాను? వస్తే ఆయనకే అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ రమేష్ గారు, మీ సార్ని యాటిట్యూడ్ తగ్గించుకోమనండి, లేకపోతే కష్టం. సరే మేడం. రమేష్ గారు. సార్. ఎక్కడుంది? పైనుంది. మీరేంటి అంత కోపంగా ఉన్నారు? ఇట్లాంటి సీన్లు చేసినప్పుడు ఏమనరు, ఇప్పుడు మాత్రం ఓన్ తిడతారు. దేని గురించి మాట్లాడుతున్నారు? తన్ని అడగండి సార్. ఏంటి గొడవ చేస్తున్నావు అంట? ఏమైంది? ఏమైంది ఏంటి? ఎడిట్లో ఆ సీన్ తీసేయమని చెప్పాను కదా, ఎందుకు తీయలేదు? అందులో ఏముంది అసలు? జస్ట్ నేను అడుగు పట్టుకున్నా అంతే కదా. ఫ్రేమ్ లో నా ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ అడల్ట్ మూవీలో లాగా ఉన్నాయి. ఫస్ట్ ఆ సీన్ తీసేయండి. పోనీ మరలా రీషూట్ చేద్దామా? ఈసారి నెమ్మదిగా పట్టుకుంటానులే ఎక్స్ప్రెషన్స్ కోసం. ఎడిట్లో తీసేద్దాంలే. డాడీ ట్రిప్కి వెళ్ళాలి, డబ్బులు కొట్టమన్నా, ఇంకా కొట్టలే. నువ్వు కొడతా అన్నా కదరా, ఇంకెంత? లాస్ట్ టైం ఎంత కొట్టావు అంత కొట్టు డాడీ. ఇచ్చేదా కొదలవుగా? కొట్టు డాడీ ప్లీజ్. కొట్టాను చూడరా. క్రెడిట్ అయింది. హాయ్ సార్. నాన్న ఇటు కూర్చో. మా అబ్బాయి. హాయ్ బ్రో. హాయ్ బ్రో. సార్ అది వెయిట్ ఒక్క నిమిషం. హలో, ఎవరు రాడు? 2 CR అని మళ్ళీ 1 CR అంటే 2 CR చేస్తే చేయండి, లేకపోతే లేదు. పెట్టే ఫోను. చెప్పమ్మా. సార్ షూట్ కొద్దిగా ఎక్స్టెండ్ అవుతుంది. మీకు ఇచ్చిన టైం ఎంత? 3 days అనుకున్నాం సార్, కానీ కొద్దిగా యూనిట్తో ప్రాబ్లం. అదంతా మీ ప్రాబ్లం అయ్యా, నా ప్రాబ్లం కాదు అది. అంటే అదొకటే ప్రాబ్లం కాదు సార్, కొద్దిగా క్వాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా టైం ఎక్కువ పడింది. క్వాలిటీ అన్నారు కాబట్టి ఇంత బడ్జెట్ అయింది. ఇంకెంత బడ్జెట్ కావాలి, ఎంత టైం కావాలి? 2 వారాలు అన్నారు, 2 వారాలు అయిపోయి 3 వారాలు అయింది, 3 వారాలు అయిపోయి 4 వారాలు అయింది, ఇప్పుడు 5వ వారం ఇది. సార్ ఇది లాస్ట్ టైం సార్, ఒక్కసారి ఎక్స్టెండ్ చేయండి ప్లీజ్. కష్టమయ్యా. సార్ సీన్ రెడీ సార్. ఈ షార్ట్లో నువ్వు ఉన్నావు కదా? ఉన్నాను సార్. కాస్ట్యూమ్ చేంజ్ అయింది?
సీన్ ప్రిపేర్ చేస్తున్నాను సార్. అసలు ఎవడరా నేను ఆర్టిస్ట్ గాను డైరెక్షన్ డిపార్ట్మెంట్లోనే పెట్టింది? వెళ్ళి షార్ట్ రెడీ చేయి. సరే సార్. ఏదో ఒకటి కానివ్వండి ఈసారికి. ఖచ్చితంగా సార్, ఈసారి అయిపోతుంది. సరే అలాగే రానా రా. అరే ఎందుకు డాడీ? నా కొడుకు నెక్స్ట్ మనోని పెట్టి సినిమా తీయాలనుకుంటున్నాను. నువ్వు కానీ బాగా చేస్తే వాడు పులి, డాన్సర్, యాక్టర్ అన్నీ చేస్తాడు. బాగా చేస్తాడు, నీ పైన ఆధారపడిందమ్మా. తప్పకుండా సార్, చేద్దాం సార్. యా హలో. ఏనా నెక్స్ట్ నువ్వే. ఇంకా మన డైరెక్టర్ మనోడే, మోహన్. ఓకే డాడీ. ఏయ్ ఎవర్రా? నేను వెళ్తున్నా. టీచర్ పెన్ చెప్పండి నీకు. సరే కానీ వద్దులే, క్యాన్సిల్ చేయి. రమేష్ ఇలారా కూర్చో. సార్ మీరే కదా సార్ నన్ను క్యారెక్టర్ చేయమన్నారు. తెలుసురా, ఆ ప్రొడ్యూసర్తో చిన్న డిస్టర్బెన్స్. ఆడికి ఏం చెప్తున్నా అర్థం కావట్లేదు. అదే ఆ కోపం ఆడి మీద చూపించలేను కదా, అందుకే నేమే చూపించాను. షార్ట్ రెడీయా? రెడీ సార్. వెళ్ళు రెడీ చేసి పెట్టు, వస్తున్నా. అలాగే సార్. బావా అలా కాదు బావా, అది నేను చెప్తా బావా. బావా అట్లా కాదు, నేను బావా అలా కాదు, నేను నీకు నేర్పిస్తాను కదా. బావా అట్లా కాదు, నేను నీకు నేర్పిస్తా కదా. ఎగ్జాక్ట్ అలాగే చెప్పు. బావా అట్లా బావా అట్లా బావా అది కట్ కట్. ఏం జరుగుతుంది? డెమో షూట్ ప్రొడ్యూసర్ కోసం చేస్తున్నాం. ఓ నేను యాక్ట్ చేసేదాన్ని కదా. కదా, దా చేద్దాం దా. ఊరికే జోక్ చేస్తున్నాను. అరే నిజంగా నువ్వు చేస్తే చాలా బాగుంటది, నాకు కూడా కంఫర్టబుల్ గా ఉంటది. అసలు దాంతో పడలేకపోతున్నాను. చూడు నువ్వు చేస్తున్నావు, రా పెట్టండి దా. రా నువ్వు రా. ఒక్క నిమిషం, అది అలా కాదు బావా, నేను చెప్పిస్తాను చూడు. 1 2 3 4. ఓకే షార్ట్ ఓకే అండి. చిన్న టెక్నికల్ ఇష్యూ సార్, 1 మోర్ చేద్దాం. సార్ తన ఫ్రేమ్ అవుట్ తీసుకెళ్ళండి. అయ్యి ఓకే బ్రో, తన ఫ్రేమ్ అవుట్ తీసుకెళ్ళు. జాగ్రత్త జాగ్రత్త, ఏం కాలేదులే. వాళ్ళని ఫాలోగా. ఏం పర్లేదులే, నన్ను చూడండి. నొప్పిగా ఉందా? ఇక్కడ నొప్పిగా ఉందా? స్వెల్లింగ్ లేదులే, ఏం కాదు, తగ్గిపోతుంది. ఏమైంది? రెడీ మేడం? మేడం మేడం ఆగండి. మేడం సార్ ఏమైంది సార్? ఇంకో 2 రోజుల్లో 2 ఇంపార్టెంట్ సీన్స్ ఉన్నాయి సార్. మేడం ఏమైంది మేడం? కనీసం మీరని చెప్పండి. మా జ్ఞాపకాలని కావాలనే తీసుకొస్తున్నాడు మోహన్. కావాలనే అవన్నీ గుర్తు చేస్తున్నాడు. నాకు దగ్గర అవ్వడానికే చేస్తున్నాడని అనిపిస్తుంది. తను ఎన్ని చేసినా తను నా లైఫ్లోకి రాలేడు. ప్రేమ ఒక్కసారి బాగుంటుంది, రెండోసారి సర్దుకుపోవడం అంటారు. వదిలేయడం మంచిది. మేడం మేడం షూట్కైనా వస్తారు కదా. నో రమేష్ గారు, తన మీద ఇప్పటి వరకు నాకు ఒక సాఫ్ట్ కార్నర్ ఉండేది, ఇప్పుడు అది కూడా లేదు. కళ్యాణి సార్
ఈ మొండితనం పొగరుతోనే మన ప్రేమను దూరం చేసుకున్నాం. నీకు ఎప్పుడు అర్థం అవుతుందో ఆ దేవుడికే తెలియాలి. ఐ హేట్ యు. అనిపించు గుణమే ప్రేమ, కలిసి ఉన్నా కొదవగానే కనిపించు వరమే ప్రేమ. కళ్యాణి మోయకే సంగని. ఐ హేట్ యూ కళ్యాణి. నా లైఫ్లో నాకు జరిగిన పెద్ద వ్యసనం ఏంటో తెలుసా? మందో ఈ సిగరెట్టో కాదు, నువ్వు. అసలు నేను లేకపోయినా నేను బతకగలేమో కానీ నువ్వు లేకపోతే నేను ఫస్ట్ టైం చూసినప్పుడు ఈ అమ్మాయి చాలా బాగుందే అనిపించింది. నీతో మాట్లాడాక నా మనసుకు నచ్చింది. కానీ మనకు కష్టమేనేమో అనుకున్నా. కానీ అప్పుడు నువ్వు నాతో మాట్లాడుతుంటే కొత్త వాళ్ళతో మాట్లాడుతున్నట్లేదు, మీ నాన్నతో మాట్లాడుతున్నట్టుంది అన్నావు చూడు. అప్పుడు పడిపోయాను. కానీ ఇప్పుడు కనీసం ఒక మనిషిని చూస్తున్నట్టు కూడా చూడట్లేదు నన్ను. తప్పు నాదే కళ్యాణి. నేను సపోర్ట్ చేయకపోవడమే నేను చేసిన పెద్ద తప్పు. కానీ ఆ తప్పు ఇప్పుడు మన మధ్య ఎంత దూరం తీసుకొస్తుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐఎమ్ సారీ కళ్యాణి, ఐఎమ్ సారీ. ఒక్కసారి కాదు 100 సార్లు చెప్తాను. కానీ ఇప్పుడు చెప్పేం లాభం? నా లైఫ్లో నేను ఎవరిని సాటిస్ఫై చేయలేకపోయాను. నేను ఒక పెద్ద ఫెయిల్యూర్. ఐఎమ్ ఏ బిగ్ ఫెయిల్యూర్. మా అమ్మ నాన్నలు కోరుకున్నట్టు బ్రతకలేకపోయాను. నా ఫ్రెండ్స్ అనుకున్నట్లు నా కెరియర్లో కూడా ఇంకా సక్సెస్ సాధించలేకపోయాను. కానీ నువ్వు అనుకున్నట్టు చేస్తా కళ్యాణి. నీకు ఇంకెప్పుడు నేను కనిపించొద్దన్నావు కదా, కనిపించను. ఆఫ్ కోర్స్ నీకే కాదు, ఎవరికీ కనిపించను. కళ్యాణి, one last time. I love you, Kalyani.